తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది. ఇక పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ తాజా అలర్ట్ ప్రకారం ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సాయంత్రం నుంచి అటు రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ తో సహా మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం, అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పలు జిల్లాల్లోని భారీ వర్షాలు పడతాయని కూడా తెలియదు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ముందస్తుగానే తెలిపినటువంటి పరిస్థితి విషయం కూడా మన దగ్గర తెలిసిందే. ఈ తాజా అలర్ట్ ప్రకారం ఉత్తర, తూర్పు, పశ్చిమ మధ్య తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాడు. దాంతో పాటుగా హైదరాబాద్ తో సహా మిగిలిన జిల్లాలో పొడి వాతావరణం ఉన్నా కూడా అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటూ కూడా అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే మాత్రం అటు ఒక ఋతుపవన ద్రోణి అనేది ఆగ్నేయ రాజస్థాన్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఒక అల్పపీడన ప్రాంత కేంద్రం కూడా అక్కడ ఏర్పడినట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తోంది. తదుపరి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. ప్రజెంట్ కిమ్ల నింబస్ మేఘాల ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఉదయం పూట ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. సాయంత్రం పూట ఒక్కసారిగా కిమ్ల నింబస్ మేఘాల ప్రభావంతో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వంశీ, హైదరాబాద్ పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కూడా కనిపించే అవకాశం ఉందంటున్నారు. మరి ఏంటి హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేయడం జరిగింది. దాంతో పాటుగా రానున్న 3 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తదుపరి ఏదైతే పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే నిన్ననే ఐఎండీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో కొత్త పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు, మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడ్డా కూడా హైదరాబాద్ లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఒకసారిగా కిమ్ల నింబస్ మేఘాలతో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వంశీ.